రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించింది కేంద్రం. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. రాజ్యసభ నుంచి తన వద్దకొచ్చిన రాజధాని బిల్లుని ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఈ నేపథ్యంలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ ని కేంద్ర న్యాయశాఖ విడుదల చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధతని కల్పించింది కేంద్రం. అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ గెజెట్ నోటిఫికేషన్ ని విడుదల చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ చట్టం 2026కు రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరిగింది. ఈ రోజు రాష్ట్రపతి ఆమోదం పొందినట్లు కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది. అయితే పార్లమెంట్ లోని ఇరు సభలు ఆమోదం పొందిన తర్వాత బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరడం జరిగింది. ఈ రోజు బిల్లుకు చట్టబద్ధత కల్పించడం జరిగింది. దీని ద్వారా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇది కీలక మార్పు అని చెప్పొచ్చు. ముఖ్యంగా సెక్షన్ 5 లో సవరణలు చేయడం జరిగింది. కొత్త రాజధాని అనే ప్రాంతంలో అమరావతి రాజధానిగా పేర్కొనాలంటూ కూడా ఈ గెజిట్ లో స్పష్టీకరణ చేయడం జరిగింది. అమరావతిని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్రం ప్రకటించడం జరిగింది. అయితే అమరావతి పరిధిలోని రాజధాని ప్రాంతం అంటే సిఆర్డిఏ చట్ట ప్రకారంగా ఉంటుందనేది కూడా ఈ యొక్క గెజిట్ లో పేర్కోవడం జరిగింది. ఈ చట్టం 2024 జూన్ 2 నుంచి కూడా అమల్లోకి వచ్చినట్లుగా కూడా ఈ గెజిట్ లో పొందుపరచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో స్పష్టతను ఇవ్వడానికి ఇచ్చే ఈ యొక్క కీలకమైన గెజిట్ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కేంద్ర న్యాయశాఖ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక 2024 జూన్ 2 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా అమరావతి పిలువబడబోతుంది. ధనలక్ష్మి, అయితే అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ ఈ గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పుడు నేతల అభిప్రాయాలేంటి? అంటే ఇప్పటికే ఉభయ సభలు ఆమోదం పొందడము, ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్ళడం, అంటే ఆ సందర్భంగా అంటే ఇటు పార్లమెంట్ లో ఉభయ సభల్లో కూడా బిల్లు ప్రవేశపెట్టే సమయానికి ఏదో ముజువాని ఓటుతోటి ఈ బిల్లును పాస్ చేయకుండా బిల్లు పైన ఇటు లోక్సభలో దాదాపు 2 గంటల పాటు, రాజ్యసభలో 2.5 గంటల పాటు ఈ బిల్లుల పైన చర్చ జరిగింది. వివిధ పార్టీలకు సంబంధించిన నేతలను ఆయా సభల్లో మాట్లాడించేందుకు ఇటు స్పీకరు అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ కూడా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీలు కూడా దాదాపు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పితే మిగతా పార్టీలు అన్ని కూడా ఈ యొక్క అమరావతి బిల్లుకు మద్దతు తెలుపుతూ తమ నిర్ణయాన్ని కూడా ఆ చర్చ సందర్భంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇటు రాజకీయంగా పూర్తిగా ఆమోదం పొందిన తర్వాతే ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ అవ్వడము, ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు చేరుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పటికే న్యాయశాఖ ఇతర అంశాలన్నింటినీ కూడా రాష్ట్రపతికి వివరించిన నేపథ్యంలో ఈ రోజే బిల్లు వెళ్లడము, ఈ రోజే ఆమోదం పొంది గెజిట్ రూపంలో బయటికి రావడం జరిగింది. మరి ఇటు లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత ఇటు ఏదైతే కేంద్ర మంత్రి వర్గంలో అంటే కేబినెట్ భేటీలో కూడా ఈ యొక్క రాజధాని బిల్లు పైన కొంత చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత సమాచారం వచ్చినప్పటికీ అలాంటిది ఏమీ లేకుండా నేరుగా ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి వద్దకు బిల్లు చేరుకోవడం జరిగింది. న్యాయశాఖ దీనికి సంబంధించిన కసరత్ అంతా కూడా ఇప్పటికే పూర్తి చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి ఆమోదం పొందడము, దానికి 2024 జూన్ 2 నుంచి అధికారిక రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే గోపి, ఇప్పుడు అమరావతి ఏపీ రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో పాటు కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన గెజిట్ లో ఏ అంశాలు పొందుపరిచారు? అయితే ముఖ్యంగా ఈ యొక్క గెజిట్ లో అంటే సిఆర్డిఏకి సంబంధించిన ప్రాంతం అంతా కూడా ఇకపైన అమరావతి రాజధాని ప్రాంతం అంటే సిఆర్డిఏ సూచనలను దీంట్లో పాటించాలనేది కూడా గెజిట్ లో పేర్కోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఏదైతే అమరావతి పరిధిలోని రాజధాని ప్రాంతం అంటే సిఆర్డిఏ చట్ట ప్రకారంగా ఉన్న ప్లేసెస్ అంతా కూడా అమరావతి పరిధిలోకి వస్తాయి అనేది కూడా
చెప్పడం జరిగింది. మరొక అంశం దీంట్లో పేర్కొన్నది ఏంటంటే కొత్త రాజధాని అని ఏదైతే 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కొత్త రాజధాని ఆంధ్రప్రదేశ్ కు ఉంటుంది అన్న ప్లేస్ లో కొత్త రాజధాని స్థానంలో అమరావతి శాశ్వత రాజధాని అంటే అమరావతి రాజధానిగా పేర్కొనాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇకపైన అంటే 2024 జూన్ 2 వరకు కూడా ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఇటు ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు కూడా హైదరాబాద్ ఉండేను. అయితే 2024 తోటి ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన గడువు పూర్తి అవడం తోటి మరి రాజధాని ఎక్కడ కూడా నిర్మించుకోకుండా వాళ్ళంతా కూడా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం, తిరిగి మళ్ళీ టీడీపీ ఎన్డీఏ తోటి కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అమరావతి రైతులు ఏదైతే 36,000 ఎకరాలను తమ పంట పొలాలను కూడా నూతన రాజధాని కోసము ప్రభుత్వానికి అప్పగించిన రైతుల పోరాటం వల్ల ఈ యొక్క మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం సమయంలో కావచ్చు, ఆ తర్వాత మోదీ ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ రాజధాని అంశంలో ఒక క్లారిటీ ఇస్తూ వచ్చారు. సో అదే విధంగా అమరావతికి సంబంధించిన అంశాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు రూపంలో చేయడము, దాన్ని కేంద్రానికి పంపడము, ఇటు ఆ కేంద్రం ఆ బిల్లును సవరిస్తూ అంటే ఏదైతే రాష్ట్ర అసెంబ్లీ చేసిన బిల్లును సమర్థిస్తూ దాంట్లో కొన్ని కీలక మార్పులు సెక్షన్ 5 లోని కొన్ని కీలక మార్పులు చేస్తూ రాజధానికి సంబంధించిన అంశాన్ని పార్లమెంట్ లో బిల్లుగా పెట్టడము, ఇటు లోక్సభలోను రాజ్యసభలోను అంటే నేతల ఏ రాజధానికి కూడా ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి రాలేదు. అయితే రానున్న భవిష్యత్తు రోజుల్లో కూడా ఈ రాజధాని అంశంల పైన మరోసారి వివాదం తలెత్తకుండా ఉండాలన్న నేపథ్యంలోనే ఒక చట్టపరంగా చట్టబద్ధత కల్పించే విషయంలో ఈ బిల్లును ఇటు ఉభయ సభల్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ సందర్భంలో జరిగిన చర్చ కూడా చూసాము. అన్ని పార్టీలు కూడా ఈ యొక్క బిల్లుకు సంబంధించి అంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఏ విధమైన ఉత్కంఠ ఉండేనో అదే విధమైన ఉత్కంఠ ఈ బిల్లు సమయంలో కూడా నెలకొని ఉన్నది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ మినహాయించి మిగతా పార్టీలంతా కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ అమరావతి రైతుల కళ ఈ గెజిట్ రూపంలో మరోసారి నిజమైందని చెప్పొచ్చు.